హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఫూల్ మఖానాతో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫూల్ మఖానా అంటే తామర గింజలు, లోటస్ సీడ్స్. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఫూల్ మఖానాలో హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఫూల్ మఖానాని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మంటని లోలో ఉంచి రోస్ట్ చేయాలి. ఫూల్ మఖానాని కొంతమంది స్నాక్స్లా కూడా తింటారు. మనం వేయించిన పల్లీలు ఎలా తింటామో జనరల్గా, అలాగే ఇవి కూడా స్నాక్స్లా తినొచ్చు. సో ఇది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా హోల్ మసాలా స్పైసెస్ యాడ్ చేయాలండి. కొంచెం దాల్చిన చెక్క, లవంగం, యాలకులు యాడ్ చేసి 2 మీడియం ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా యాడ్ చేయాలి. ఇంకా 2 చిన్న టమాటోస్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పుని యాడ్ చేయాలండి. ఇవి మనం పేస్ట్ చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి ముక్కలు పెద్దగా ఉన్నా పర్లేదు. ఆ తర్వాత 1 ఇంచి అల్లం ముక్క, ఇంకా 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇది మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారా, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మొత్తం అందులో యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ముక్కల్ని యాడ్ చేసేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ లాగా వస్తుంది. అది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేయాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి ఉల్లిపాయలు బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మంటని లోకి మార్చేసి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 2 టీ స్పూన్స్ వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేయాలండి. కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి మంట అనేది లోలో ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. సో 2 నిమిషాల తర్వాత మనకు కొంచెం చిక్కపడిందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇది ఉండలు లేకుండా పూర్తిగా ఒకసారి కలపాలి. ఆ తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఫూల్ మఖానాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫూల్ మఖానాకి బాగా గ్రేవీ అంతా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. మనకి చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయింది. ఇది ఎక్కువసేపు పట్టదండి, చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి ఫూల్ మఖానా. సో మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక అది బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఫూల్ మఖానా కర్రీని ఎలా చేసుకున్నామో. ఇది మనకి చపాతీ, రోటీ, పుల్కాలోకి లేదా పలావ్, ప్లెయిన్ రైస్, జీరా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.